రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిజాం సాగర్ రోడ్లోని ఆంజనేయ టీ పాయింట్ పాన్ షాపులో సోదాలు చేపట్టారు. ఎండు గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేసినట్లు చెప్పారు ఎక్సైజ్ అధికారులు. ఈ తనిఖీలో ఎండు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని టీ పాయింట్ నిర్వాహకుని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిజాం సాగర్ రోడ్లోని ఆంజనేయ టీ పాయింట్ పాన్ షాపులో సోదాలు చేపట్టారు. ఎండు గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేసినట్లు తెలిపారు ఎక్సైజ్ అధికారులు. ఈ తనిఖీలో ఎండు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని టీ పాయింట్ నిర్వాహకుని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినప్పటికీ కూడా ఏదో ఒక వీటిలో కూడా గంజాయి అమ్మకాలు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ రోడ్డులో గల ఆంజనేయులు టీ పాయింట్లు అలాగే పక్కనే ఉన్నట్టు పాన్ షాప్ లో ఎండు గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్నారని చెప్పి పక్క సమాచారం మేరకు దాడులు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు పలు ఎండు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే టీ పాయింట్ నిర్వాహకుడిని కూడా ఎవరైతే ఎండు గంజాయి అమ్ముతారో ఆ నిర్వాహకులను కూడా అదుపులో తీసుకున్న ఎక్సైజ్ అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే గత కొన్నాళ్ళుగా చూసుకున్నట్లయితే అనేక ప్రాంతాల నుండి ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఇతర ప్రాంతాల నుండి గంజాయి అక్రమంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరిపై కూడా ఇటు పోలీసులు నిఘా పెడుతున్నారు. అయినప్పటికీ కూడా ఏదో రీతిలో కూడా నిజామాబాద్ కు గంజాయి రావడం అలాగే యువతకు చాలా మందిని కూడా ఈ గంజాయికి మత్తుకు బానిసలు అవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే రీసెంట్ గా గతంలో కూడా చాక్లెట్లలో గంజాయి పెట్టి అమ్మకాలు కూడా నిజామాబాద్ జిల్లాలో చోటు చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఆ చాక్లెట్లు స్కూల్ వద్ద కావచ్చు, కాలేజీల వద్ద చాక్లెట్లను పిల్లలకు అలవాటు చేసిన వాళ్లకు ఆ రూపంలో డబ్బులు సంపాదించుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై కూడా ఎక్సైజ్ అధికారులతో పాటు పోలీసులు కూడా స్పెషల్ గా డ్రైవ్ నిర్వహిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం గంజాయి పూర్తిగా అరగడతామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో కూడా గంజాయి రావడం పలు అనుమానాలు తావిస్తుందని చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్ నవీన్, అంటే ఎన్ని ప్యాకెట్లు దొరికాయి గంజాయి, ఎంత దాని వాల్యూ ఎంత ఉంటుంది? ఏమైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందా? సో తను ఎక్కడి నుంచి విక్రయిస్తున్నాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నాడు, ఏమైనా మనకి సమాచారం తెలుస్తుందా? కేవలం రెండు సుమారు 20,000 విలువ చేసి గంజాయి ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తిగా ఎవరైతే టీ పాయింట్ సంబంధించిన వ్యక్తి ఉన్నారో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అసలు ఈ ప్యాకెట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, గంజాయి ప్యాకెట్లు ఎవరు తీసుకొస్తున్నారు, దీనికి ఎవరు వస్తుందో ఉన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తం పూర్తిగా విచారణ పూర్తయిన తర్వాతనే తాము వెల్లడిస్తామని చెప్పి కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పారు. రాజశేఖర్, రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ నవీన్.